My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసింది. వికాస్ అన్న మా హస్బెండ్ ఒక పర్సనల్ డైరీ రాసుకుంటున్నాడు. ఆ డైరీ ఎక్కడ పెట్టిండు నాకు తెలిసిపోయింది. అతను ఇంట్లో లేనప్పుడు ఆ పర్సనల్ డైరీ తీసుకొని నేను చదువుదామనుకుంటున్నాను. దాని తర్వాత నేను మీకు ఫోన్ చేసి దాంట్లో ఏం రాసిండు చెప్తా అన్నది. నేను అన్నా, అమ్మా ఆగు అన్నా. చెప్పండి అన్నా అన్నది. సో మీ హస్బెండ్ పర్సనల్ డైరీ రాసుకుంటుండా అన్న. అవునన్నా, పర్సనల్ డైరీ రాసుకుంటుండు. ఎవ్రీడే ఆఫీస్లో రాసుకుంటాడు అనుకుంటా. ఇంటికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఒక జాగాలో పెడతాడు. కొన్ని రోజుల క్రితము నేను రూమ్ క్లీన్ చేసేటప్పుడు దొరికిపోయింది ఆ బుక్ నాకు, కానీ అప్పుడు చదవలేను కదా, అక్కడనే మళ్ళీ పెట్టేసిన. అతను ఇంట్లో ఎప్పుడన్నా లేనప్పుడు ఆ బుక్ తీసుకొని ఫోన్ తీసుకొని అన్ని ఫోటోలు తీసేసుకుందాం అనుకుంటున్నా. అతను ఏమేమి రాసిండు పేజీల ఫోటోలు, తర్వాత మెల్లగా కూర్చొని చదివేద్దాం అనుకుంటున్నా మొత్తము అన్నది. ఆహా. సో నేను అన్నా, సరే అమ్మా, దీంతో నువ్వు ఏం సాధిస్తావు అన్నా. అదేంటన్నా ఏం సాధిస్తావు అంటున్నావు? అంత పెద్ద సీక్రెట్ దొరికిపోయింది నాకు. మా హస్బెండ్ది పర్సనల్ డైరీ రాసుకుంటుండు. ఏం అవసరం అతనికి పర్సనల్ డైరీ రాసుకోవడము అన్నది. ఏం అవసరమా? ఒక మనిషికి, మీరు మగవాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, మీ ఏజ్ ఏదన్నా కావచ్చు, మీ ప్రొఫెషన్ ఏదన్నా కావచ్చు, మీకు ఇన్కమ్ ఉండొచ్చు లేకపోవచ్చు, మీరు ఇండియాలో బ్రతుకుతుండొచ్చు, అమెరికాలో బ్రతుకుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి ఎన్నో ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోలేరు. సో అలాంటి ఫీలింగ్స్ మనిషి ఒక పెన్ను తీసుకొని పేపర్ పైన రాస్తుంటే వాళ్ళకి ఆనెస్ట్గా ఎంతో రిలీఫ్ వస్తుంది. అందుకే మనుషులు ఎప్పుడూ వందల సంవత్సరాల నుంచి పర్సనల్ డైరీ అనేది రాసుకుంటుండే. లాస్ట్ కొన్ని డెకేడ్స్లో తక్కువైపోయింది పర్సనల్ డైరీ, మనుషులు రాసుకుంటలేరు. కానీ చాలా మంచి విషయం రాయడం. నేను ఎన్నో విషయాలు ఎవ్రీడే రాస్తూ ఉంటాం. సో ఈ అమ్మాయికి నేను చెప్పిన, చూడమ్మా, దాని పేరేంటి, ఆ బుక్ దొరికింది కదా, దాని పేరేంటి అన్న. పర్సనల్ డైరీ అన్నది. నేనన్నా, మళ్ళీ అది పర్సనల్ డైరీ అయినప్పుడు అతనిది పర్సనల్ కదా అది. సో పర్సనల్గానే ఉండని నువ్వు ఎందుకు చదువుదామనుకుంటున్నావు అన్న. ఏంటన్నా, హస్బెండ్ వైఫ్ మధ్యలో పర్సనల్ ఏంటి? అట్లేముండొద్దు, అంతా ఓపెన్ ఉండాలా. ఓహో, ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక్క రీజన్ వల్లనే యాక్చువల్లీ డివోర్సులు జరుగుతాయి. ఏంటంటే అంత ఓపెన్ ఉండాలి హస్బెండ్ వైఫ్ మధ్యలో, అంతా ఒక్కరు అసలు వాళ్ళ అండర్వేర్ కూడా ఏం వేసుకుర్రి వాళ్ళ ఫస్ట్ చెప్పి వేసుకోవాలి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హస్బెండ్ వైఫ్ అనేది జస్ట్ ఒక రిలేషన్షిప్. అవును, జస్ట్ ఒక రిలేషన్షిప్ అంతే. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ యాక్చువల్ రిలేషన్షిప్ ఉన్నది తన సొంత ఆత్మతోనే, సొంత బ్రెయిన్తోనే, సొంత బాడీతోనే. మనిషి పుట్టిన తర్వాత 3 ఎంటిటీస్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. ఆ 3 ఎంటిటీస్ ఏంటంటే మైండ్, బాడీ, సోల్. జనరల్గా ఇప్పుడు వికాస్ అంటే ఒకటే వ్యక్తియా, ఒకటే పర్సనాలిటీయా? కాదు, నో. వికాస్కి ఒక బాడీ ఉంది. ఈ భూమిపైకి వచ్చిన తర్వాత నాకు ఈ బాడీ వచ్చింది. నా ఆత్మ ఎప్పటి నుంచో ఉంది. అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కోట్ల సంవత్సరాల నుంచి ఆత్మ ఉంది. సోల్, బ్రెయిన్, ఇది ఒక కంప్యూటర్, ఇది బయాలజికల్ కంప్యూటర్. సో నా ఆత్మ ఒక మాట చెప్తుంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైము 8:40 అవుతుంది. నా ఆత్మ ఏమంటుందంటే, వికాస్ మంచిగా స్టూడియోలో కూర్చొని తెలుగు వీడియోలు తయారు చేయి, చాలా మంచిది అంటుంది.
నా బ్రెయిన్ ఏమంటుంది, వికాస్ 9 కాబోతుంది, 9 PM, తొందరగా బార్కు పో, బియర్ తాగు అంటుంది. నా బాడీ ఏమంటుంది, వికాస్ నిన్ననే నైట్ బాగా మందు కొట్టినావు, ఇవాళ యాక్చువల్లీ తాగకు, నేను టయర్డ్ ఉన్నా అని బాడీ అంటుంది. ఆలోచించండి, ఇక్కడ ఆల్రెడీ 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, థాట్ ప్రాసెస్ నా ఒక్క మనిషిలో జరుగుతున్నాయి. సో నేను ఒక్క మనిషిని కాదు, నాలో మల్టిపుల్ పర్సనాలిటీస్, మల్టిపుల్ థాట్స్, మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన రిలేషన్షిప్ మంచిగా ఉండాల్సింది మన ఈ 3 ఎంటిటీస్తో. సోల్ చెప్పింది బ్రెయిన్కి చెప్తుంది, బ్రెయిన్ బాడీకి కమాండ్ ఇస్తుంది, బాడీ ఆ పని చేస్తుంది. ఈ 3 ఒకరితోనొకరు ఫ్రెండ్స్ లేవనుకోండి, అప్పుడు మన లోపట్నే యుద్ధాలు జరుగుతాయి. సోల్కి బ్రెయిన్ ఇష్టం కాదు, బ్రెయిన్ చెప్పింది బాడీ వినదు, అప్పుడు మనలో మనమే సఫర్ అవుతుంటాం. ఇలా 99.99% పీపుల్ సఫర్ అవుతారు. జనరల్గా మనం అడుగుతాం కదా మనిషిని, మీరు పీస్ఫుల్గా ఉన్నారా? మనిషి లేదు నేను పీస్ఫుల్గా లేను అంటే, వాళ్ళు పీస్ఫుల్గా ఎందుకు లేరు ఆ టైంలోనంటే, వాళ్ళ సోల్, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ బాడీ ఒక కోఆర్డినేషన్లో లేదు, ఒక ఫ్రెండ్షిప్లో లేదు. అది ఎందుకు జరుగుతుంది? సొసైటీ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్. మనిషికి నచ్చినా నచ్చకపోయినా డబ్బు సంపాదించాలి, నచ్చినా నచ్చకపోయినా ఆఫీస్కి పోవాలి, నచ్చినా నచ్చకపోయినా బిజినెస్ చెయ్యాలి, నచ్చినా నచ్చకపోయినా మార్నింగ్ లేవాలి, నచ్చినా నచ్చకపోయినా ఫ్యామిలీ మెంబర్స్కి లగ్జరీ గిఫ్టులు, బట్టలు అన్నీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఒక మగవాడికి, చాలామంది గ్రేట్ లేడీస్ కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ ఎస్పెషల్లీ ఒక మగవాడికి ఇండియన్ సొసైటీలో వందల ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ మగవాడు ఆల్రెడీ వాడి మైండ్, బాడీ, సోల్తో డైలీ ఒక యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆ టైంలో ఒక పర్సనల్ డైరీ రాసుకొని పెట్టుకున్నాడు. సో ఈ అమ్మాయికి నేను చెప్పిన, చూడమ్మా, ఇప్పుడు మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడిగిన మీ హస్బెండ్తో. చాలా బాగుంది అన్నది. ఓ గ్రేట్. అసలు వందల్లో వేల మ్యారేజ్లలో ఇవాళ రేపు రిలేషన్షిప్ బాగుంది అని అది కూడా లేడీ చెప్పడము మనము వింటాం. లేకపోతే జనరల్గా మా రిలేషన్షిప్ ఏం బాగాలేదు, మా అత్తమ్మ గలీజ్ది, మా మొగుడు మంచిగా సంపాదించలేడు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని జనరల్గా లేడీస్ అంటూ ఉంటారు. సో ఈ అమ్మాయి మా రిలేషన్షిప్ బాగుంది అన్నది. నేను అన్నా, గ్రేట్, నేను చాలా హ్యాపీ ఉన్నా. సో మీ రిలేషన్షిప్ చాలా బాగుంది కదా, సో ఇప్పుడు ఎందుకు నువ్వు పర్సనల్ డైరీ చదువుదాం అనుకుంటున్నావు? చదవకమ్మా అన్న. ఎందుకన్నా అప్పటి నుంచి చదువుదాం అంటున్నావు, నాకు రీజన్ చెప్పు. ఫస్ట్ రీజన్ నేను ఒకటి చెప్తా. ఏంటంటే, ఇప్పుడు చూడు, నేనే వికాస్ ఉన్నా, నా లైఫ్లో ఒక లేడీ ఉంది. డైలీ మన లైఫ్లో ఉన్న లేడీతో ఎన్నో సో కాల్డ్ నచ్చని విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏదో టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము, చిన్న చిన్న గొడవలు లాంటి విషయాలు కావచ్చు, పెద్ద గొడవలు కావచ్చు. ఆ టైంలో మనకు ఆ వ్యక్తి దిక్కు బాధ, కోపం, చిరాకు రావచ్చు. అది టెంపరీ. కానీ ఆ రోజు నేను డైరీలో ఈ అమ్మాయి ఇలా నన్ను అన్నది, ఈ అమ్మాయి అసలు ఎప్పుడు నా గురించి పట్టించుకోదు అని ఏదో రాస్తా. ఇంకా కొద్దిగా హార్డ్గానే రాస్తా, హార్ష్గా రాస్తా ఆ టైంకి. కానీ ఒక 2 days తర్వాత మళ్ళీ అంత మంచిగా అయిపోతుంది. సో ఆ పర్సనల్ డైరీలా నేనేదో 2 నెలల క్రితము లేకపోతే 2 ఏండ్ల క్రితము రాసింది ఇప్పుడు నా లైఫ్లో ఉన్న లేడీ చదివితే, వికాస్ నా గురించి ఇలా అనుకున్నాడా, ఇలాంటి పర్స్పెక్టివ్ ఉందా, నేను ఇలాంటి వ్యక్తి అని వికాస్ అనుకుంటాడా అని తన బాధపడము, తన బ్రెయిన్ అసలు డిస్టర్బ్ అయిపోతుంది మొత్తానికి. కానీ నిజంగా నేను అట్ ప్రజెంట్ తన గురించి అలా ఫీల్ అవుతలేను. ఎప్పుడో 2 నెలల క్రితము, 2 ఏండ్ల క్రితము ఫీల్ అయినా, 1 డే గురించి, 1 అవర్ గురించి ఫీల్ అయినా, అంతే. నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా. హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు, బాధ పర్మనెంట్ కాదు, డబ్బు పర్మనెంట్ కాదు,
మన బాడీ పర్మనెంట్ కాదు. సో మన ఫీలింగ్స్ కూడా పర్మనెంట్ కాదు. సో ఈ అమ్మాయి ఎవరికైతే హస్బెండ్ పర్సనల్ డైరీ దొరికింది, నేను అన్నా నువ్వు గిట పర్సనల్ డైరీ చదివితే నీకు నచ్చని ఎన్నో కనిపిస్తాయి. తన నీ గురించి రాసిండొచ్చు, తన మీ మదర్ గురించి రాసిండొచ్చు, తన మనసులో ఏదైనా అనుమానాలు ఉంటే అది కూడా రాసిండొచ్చు. సో నువ్వు అది చదవడంతో మంచి ఏది జరగదు, జరిగితే బ్యాడే జరుగుతుంది. ఏంటంటే నీ బ్రెయిన్లో లేని అడ్డమైన ఆలోచనలు వస్తాయమ్మా. వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు నువ్వు తీయలేవు. మళ్ళీ అతన్ని వెళ్ళి అడుగుతావు. అప్పుడు అతను ఏంటి నువ్వు నా పర్సనల్ డైరీ చదివినవా అని అతను అంటాడు. నువ్వు అంటావు అప్పుడు అవును ఎందుకు చదవద్దు అంటావు. మీ ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తన నిన్ను ట్రస్ట్ చేయడం ఆపేస్తాడు. ఎందుకంటే తన పర్సనల్ డైరీని వెతికి నువ్వు చదివినవు అని తనకు నీది ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. రిలేషన్షిప్లో ఒక్కసారి ట్రస్ట్ పోయిన తర్వాత ఏమీ ఉండదు. తన నీతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పడు, ఫ్యూచర్లో ఏది చెప్పడు, గుర్తుపెట్టుకో అని చెప్పిన. కానీ చూడన్నా ఏదైనా రాసుకుంటుండేమో, ఏదైనా ప్లాన్ ఉందేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో. నేను అన్న ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, ఏ మనిషిని కూడా మనము ఫోర్స్తో మన లైఫ్లో పెట్టుకోలేము. ఈ లీగాలిటీ, కోర్టు, పోలీసు ఏది కూడా ఒక మనిషిని మీ లైఫ్లో పెట్టలేదు. ఆ మనిషి నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడు కూడా వెళ్ళిపోతాడు. పెళ్ళైన 1 yearలో వెళ్ళిపోవచ్చు, పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకో. సో ఇంకొకటి కూడా చెప్పిన ఏంటంటే, ఒక మనిషి మనం ఫోర్స్ఫుల్గా పెట్టుకుంటే వాళ్ళ బాడీ మీదే ఉంటుంది, వాళ్ళ ఆత్మ ఉండదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడరు. దాంట్లో ఎలాంటి మీనింగ్ కూడా లేదు. అలాంటప్పుడు అలాంటి మనిషిని పంపించేయడమే బెటర్, నిజంగా వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటా. సో ఆ అమ్మాయికి చెప్పిన, వద్దమ్మా పర్సనల్ డైరీ చదవకు అని చెప్పిన. ఓకే అన్నా, కానీ స్టిల్ నా మనసులో చదవాలని ఉంది అన్నది. ఈ అమ్మాయి వినటట్లేదని నేను ఏం చేసిన తెలుసా, ఫోన్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి చెప్పేసినారే ఫస్ట్ ఆ పర్సనల్ డైరీ ఎక్కడికి ఏం తీరా బాబు, నాకు తెలిసింది నువ్వు పర్సనల్ డైరీ రాస్తున్నావు, నువ్వు ఒక దాగలో పెట్టినావు, దాన్ని తీసుకుపోయి ఇక్కడ నువ్వు వెట్టులు ఎత్తే పెట్రోల్ పోసి కాల్చి అని చెప్పేసిన. అంతే కదా. ఇప్పుడు నేను చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ అమ్మాయి వినదు, అంత మాట్లాడింది నాతో, కానీ లాస్ట్లో తప్పకుండా పర్సనల్ డైరీ చదువుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతాయి, ఎక్కడ దాకా పోతుందో, విడిపోతారేమో. సో ఆ ఫ్యామిలీని కాపాడాలంటే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి అరే ఆ పర్సనల్ డైరీ తీరా బాబు అని చెప్పిన. పర్సనల్ డైరీ మాయమైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి దొరకదు. సో ఇది లైఫ్ అంటే, లివ్ అండ్ లెట్ లివ్. బ్రతకండి. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ సొసైటీది ఏం తెలుసా రూల్, ఐ విల్ నాట్ లెట్ యూ లివ్. నేను బ్రతకను, ఎదుటి మనిషిని బ్రతకనియను. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ కథ, రియల్ లైఫ్ కథ చెప్పండి. సో ఇలాంటి కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, రియల్ లైఫ్ కథలు. మన ఛానల్కి వెళ్ళి చూడండి, ఒక 200 వీడియోలు ఉన్నాయి. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే మీకు ఎన్నో నెలల దాకా రియల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ మీకు అవైలబుల్ ఉంది. అండ్ నేను మీకు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ చెప్తూ ఉంటాను. దాంతో చాలామందికి మీలో బెనిఫిట్ అనేది జరుగుతుంది, జీవితం గురించి మీరు తెలుసుకుంటున్నారు. సో నేను మీకు ఇది ఇస్తున్నాను. సో రిటర్న్లో ఒక ఫేవర్ నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. దట్ ఈస్, నాదొక బ్రాండ్ ఉంది, ఒక కంపెనీ, దాని పేరు interviewhighway.com. ఇది ఒక జాబ్ పోర్టల్, కెరియర్ ఎకోసిస్టమ్. ఇప్పుడు naukri.com, monster.com అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటిదే ఇంకా ఎన్నో కళలతోని, ఎంతో ప్లానింగ్తో మేము కూడా ఒకటి తయారు చేసాము. ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. సో నాకు మీ సపోర్ట్ కావాలి దాని గురించి. మనం కలిసి గ్రో అవుదాం. ఇది మన కంపెనీ interviewhighway.com. దీన్ని మనము $multi-billion కంపెనీ స్టార్ట్ చేస్తాం. దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇంకా దీని గ్రోత్ అంతా నేను చూస్తాను. టీం ఉంది, హైదరాబాద్లో టీం ఉంది, బెంగళూరులో టీం ఉంది. దీనికి చాలా కేపబుల్ పీపుల్ దీనికి పనిచేస్తున్నారు. సో మీరు చేయాల్సిందేంది,
మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నా, ల్యాప్టాప్, డెస్క్టాప్ దేంట్లో చూస్తున్నా, సింపుల్గా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది interviewhighway.com. ఇది టైప్ చేయండి, రెండే వర్డ్స్, ఇంటర్వ్యూ interviewhighway.com. వెళ్ళండి, సింపుల్గా రిజిస్టర్ చేసుకోండి యాజ్ ఎ యూజర్. ఓకే, సో మీరు ఒక జాబ్ సీకర్, అంటే మీకు జాబ్స్ కావాలి. ఇప్పుడు మీకు జాబ్ ఉన్నా లేకపోయినా, మీకు జాబ్ చేంజ్ ఇప్పుడు నేను వద్దనుకుంటున్నా, మీరు హోమ్ మేకర్ అయినా, మీ ఏజ్ 18 అయినా రిజిస్టర్ కాండి. సింపుల్, అక్కడికి వెళ్ళి సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోతుంది. లేకపోతే కిందికి వెళ్ళి మాన్యువల్ సైన్అప్ కూడా మీరు చేయొచ్చు. మాన్యువల్గా ఈమెయిల్ అడ్రస్ వేసి అంతా సైన్అప్ చేయొచ్చు. 5 నిమిషాల్లో రిజిస్టర్ అయిపోతుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే ఇంకా 30 సెకండ్స్లో రిజిస్టర్ అయిపోతుంది. దాంట్లో మీ ప్రొఫైల్ మీరు మంచిగా డీటెయిల్గా నింపొచ్చు. దాంట్లో వీడియో ఇంట్రడక్షన్ కూడా మీరు ఇవ్వచ్చు. మీ మొబైల్ ఫోన్ ఇలా ముందు పెట్టుకొని, హాయ్ మై నేమ్ ఇస్ వికాస్, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ సో అండ్ సో, నా ఎక్స్పీరియన్స్ ఇస్ సో అండ్ సో, నేను ఇలాంటి జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నాను, యూనో వర్క్ ఫ్రమ్ ఆఫీసా, వర్క్ ఫ్రమ్ హోమా, ఇది ఎవ్రీథింగ్ 1 మినిట్లో మీరు వీడియో ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. దాంతో ఎంప్లాయర్స్ ఏవైతే కంపెనీస్ హెచ్ఆర్స్ ఉన్నారో వాళ్ళకి మీ ప్రొఫైల్లోనే మీ బయోడేటాతో పాటు మీ వీడియో ఇంట్రొడక్షన్ కూడా interviewhighway.comలో వాళ్ళు చూస్తారు. సో ఇప్పుడు యాట్ ప్రజెంట్ జాబ్ పోస్టింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి యాక్చువల్గా. ద రీజన్ ఇస్ ఇంకా కంపెనీస్ ఆన్బోర్డ్ కాలేదు. కంపెనీస్ త్వరగా ఆన్బోర్డ్ అవుతారు, మేము దాని గురించి వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీస్ని తేనీకు గట్టిగా మేము దాని గురించి పని చేస్తలేము. కంపెనీస్ ఆన్బోర్డ్ చేయనీకి మేము ఎఫర్ట్ ఇప్పుడు యాట్ ప్రజెంట్ పెడతలేము. రీజన్ ఇస్ దాట్ మన మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ ఇంకొక 2 to 3 వీక్స్లో రెడీ అయిపోతాయి. మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండుకి. సో 2 to 3 వీక్స్లో రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మన interviewhighway.com వెబ్ అప్లికేషన్, ఇప్పుడు మీరు interviewhighway.comకి వెళ్తారు కదా, అది వెబ్ అప్లికేషన్. అది పూర్తిగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో మన బగ్స్ వచ్చినా ఏమొచ్చినా ప్లీజ్ మీరు support@interviewhighway.com ఇక్కడికి నాకు ఒక ఈమెయిల్ పంపించండి ప్లీజ్. ఆ బగ్ స్క్రీన్ షాట్ తీసి, లేకపోతే సింపుల్గా ఇలా జరిగింది, ఒకటి కరెక్ట్గా నడుస్తలేదు అని పంపించండి. ఇది మన బ్రాండ్, మన కంపెనీ, మనం గ్రో చేస్తాం. సో మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఎంప్లాయర్స్, కంపెనీస్ కూడా ఆన్బోర్డ్ అవుతారు. కాకపోతే మీరు ఇప్పుడు మీ వీడియో చూసేవాళ్ళు, మీది ఒక సొంత కంపెనీ, బిజినెస్ ఉందనుకోండి, మీకు జాబ్ పోస్టింగ్స్ మేము 1 year దాకా జాబ్ పోస్టింగ్స్ ఆన్ ద హౌస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే యాజ్ అ బిజినెస్ ఓనర్ మీరు జాబ్ పోస్టింగ్స్ 1 year దాకా ఇంటర్వ్యూ హైవేలో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు interviewhighway.comకి వెళ్ళండి, కిందికి వెళ్ళి సైన్ అప్ యాజ్ అన్ ఎంప్లాయర్ అని కొట్టండి, మొత్తం మీ డీటెయిల్స్ నింపండి, మీ బిజినెస్, మీ కంపెనీ డీటెయిల్స్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే నాకు ఈమెయిల్ పంపించండి support@interviewhighway.comకి, నేను రిప్లై చేస్తాను. మా టీం కూడా ఉంది, మేమందరం కలిసి మీకు అసలు మీరు ఎలా సైన్ అప్ కావాలి, ఎలా జాబ్ పోస్టింగ్ చేయాలనే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో 1 year దాకా ఫ్రీ జాబ్ పోస్టింగ్స్, ₹1 కట్టే అవసరం లేదు. జాబ్ సీకర్స్కి అయితే, ఎవరైతే జాబ్స్ వెతుకుదామనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ టైంలో జాబ్ వెతకనీకి ₹1 కూడా ఇంటర్వ్యూ హైవేకి కట్టే అవసరం లేదు. ఇప్పుడు కూడా మీ రిజిస్ట్రేషన్ విల్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు వెళ్ళండి, సైన్ ఇన్ చేయండి, సైన్ అప్ చేసుకోండి, అండ్ జాబ్ పోస్టింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి, త్వరగా అవుతాయి. ఇది ఒక బ్యాలెన్స్ అన్నమాట. యూజర్స్ వస్తే ఎంప్లాయర్స్ వస్తారు, ఎంప్లాయర్స్ వస్తే యూజర్స్ వస్తారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సపోర్ట్ మీరు. సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ జాబ్ సీకర్స్. సో మీరు సైనప్ కాండి, కంపెనీస్ వస్తాయి, వాళ్ళు జాబ్ పోస్టింగ్స్ కూడా త్వరగా చేస్తారు. ఇంకా ఫ్యూచర్లో జాబ్ రిలేటెడ్ కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్, అవి కూడా మనం దీంట్లో అప్లోడ్ చేస్తాం. interviewhighway.comలోనే మీరు కోర్సులు కూడా చదువుకోవచ్చు. సో దీన్ని చాలా పెద్దగా చేద్దాం మనం అందరం కలిసి. చాలా కష్టపడ్డాను దీని వెనుక, మా టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు. ఒక 2.5 years వర్క్ జరిగింది, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కానీ మా పట్టుదల స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీరందరూ నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వందల మంది సైన్అప్ చేశారు దీని గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను 1% షేర్ హోల్డింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ హైవే, అంటే ఒక బ్రాండ్, ఒక కంపెనీలో
100% షేర్ హోల్డింగ్ ఉంటుంది కదా, 100%లకి 1% నేను మీ సబ్స్క్రైబర్స్కి, నా ఫ్రెండ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను పక్కన పెట్టేశాను. సో మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు కదా, యాజ్ ఎ యూజర్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సింపుల్గా నాకు ఒక స్క్రీన్ షాట్, నేను రిజిస్టర్ చేసుకున్నాను వికాస్ అనేసి స్క్రీన్ షాట్ support@interviewhighway.comకి ఈమెయిల్ చేసేసేయండి. హాయ్ వికాస్, ఐ రిజిస్టర్డ్ యాజ్ ఎ యూజర్, సింపుల్ చేసేస్తే నేను ఆ 1%లో మీకు ఒక స్థానం ఇస్తాను. అంటే 100% షేర్స్లకి నేను 1% షేర్ ని ఒక క్లబ్ లాగా తయారు చేసి, ఒక ట్రస్ట్ లాగా తయారు చేసి సైడ్కి పెట్టేశాను అన్నమాట. మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే రిజిస్టర్ అవుతారు వాళ్ళందరూ ఆ 1% ట్రస్ట్లోకి వస్తారు. సో రేపటి దినం మన కంపెనీ 1000 కోట్ల కంపెనీ తప్పకుండా అవుతుంది, $multi-billion కంపెనీ అంటారు దాన్ని. అప్పుడు మీకు కూడా interviewhighway.comలో షేర్ హోల్డింగ్ ఉంటుంది, అండ్ ఆ షేర్ హోల్డింగ్ వర్త్ లక్షలలో ఉంటుంది. సో దట్ ఈస్ మై ప్రామిస్. అండ్ నాకు పంపించిన ఈమెయిల్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 5 yearsలో interviewhighway.com చాలా పైకి వెళ్తుంది మీ అందరి సపోర్ట్తో. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.